నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రధాన పార్టీల బలాబలాలేంటో ఈ ఎన్నికలతో తేలిపోనుంది. అలాగే కీలకమైన బీసీ రిజర్వేషన్ అంశం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీగా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైతే వారితో పాటు వచ్చే క్యాడర్ ద్వారా పార్టీ సంస్థాగతంగా బలోపేతమవుతుంది. అప్పుడు వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈ క్యాడర్ అక్కరకొస్తుంది. తద్వారా అధికారం లేని 10 ఏళ్లు కొత్త క్యాడర్ రాని లోటు పూడ్చుకోవడంతో పాటు ప్రత్యర్థులపై రాజకీయంగా పై చేయి సాధించే అవకాశం కాంగ్రెస్కు వస్తుంది. కింది స్థాయిలో ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదే స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మొత్తంగా 5 దశల్లో ఎన్నికలు జరుగుతాయని తేలిపోయింది. ఇప్పటికే స్థానిక కసరత్తు మొదలుపెట్టిన ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచి మరింత విస్తృత కార్యాచరణతో రంగంలోకి దిగబోతున్నాయి. తెలంగాణలో కొన్ని నెలలుగా స్థానిక ఎన్నికలపై ఊహాగానాలొస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం ఫిబ్రవరిలోనే ముగిసిందే. మొదట అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అనే చర్చ జరిగిందే. కానీ నిర్ణీత గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంతో ప్రక్రియ ఆలస్యం కావచ్చనే అంచనాలొచ్చాయి. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కు పంపినా అది రాష్ట్రపతికి వెళ్లి అక్కడ పెండింగ్లో ఉంది. సీఎం మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లినా ఫలితం లేకపోవడంతో రిజర్వేషన్లు ఇవ్వాలని సర్కారు డిసైడ్ అయింది. చివరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ హైకోర్టు ఇచ్చిన గడువులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకసారి సర్కారు ఫిక్స్ అయ్యాక చకచక ఏర్పాట్లు జరిగిపోయాయి. నిజానికి అంతకు ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల కోసం ప్రాథమిక కసరత్తును పూర్తి చేసింది. దీంతో పెద్దగా హైరానా పడాల్సిన అవసరం లేకుండానే రోజుల వ్యవధిలోనే షెడ్యూల్ విడుదలైంది. మొదట్లో స్థానిక ఎన్నికలు పెట్టడానికి సర్కార్ భయపడుతుందని విపక్షాలు చేసిన ప్రచారాన్ని కూడా సర్కారు ధీటుగా తిప్పికొట్టినట్టయింది. స్థానిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కార్ కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. అలాగే తన వ్యూహాలు ప్రతిపక్షాలకు అంతుచిక్కకుండా గుంభనంగా ఉంటూ వచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5763 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు 12733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. మొత్తంగా 5 దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ అవుతుంది. మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు నవంబర్ 11న వెల్లడించనుండగా సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు పోలింగ్ జరిగిన రోజే ప్రకటించనున్నారు. మొత్తంగా నవంబర్ 11తో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగినుంది. షెడ్యూల్ విడుదలతోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎస్ఈసీ వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ 23 తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియ కోసం 350 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి. అలాగే 5,763 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే 565 మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, ఎంపీపీలు, 31 జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు మాత్రం పరోక్షంగా ఎన్నిక జరగనుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు చేసుకున్న పార్టీలు తమ గుర్తులపై పోటీకి దిగనున్నాయి.
దశల వారీగా పోలింగ్ వివరాలు చూసినట్టయితే మొదటి దశలో 41 మండలాల్లోని 1098 గ్రామాలు 9324 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 272 మండలాల్లోని 5910 గ్రామాలు 52190 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో 252 మండలాల్లోని 5752 గ్రామాలు 51020 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో 290 జెడ్పీటీసీలకు 2977 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో 275 జెడ్పీటీసీలు 2786 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,03,168గా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరిలో 85,36,770 మంది మహిళా ఓటర్లున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 651 మంది ఆర్ఓలు, 2,337 మంది ఏఆర్ఓలు సహా 1,98,258 మంది సిబ్బందిని వినియోగిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2 దశలకు కలిపి దాదాపు 2,07,000 మంది సిబ్బంది పాల్గొంటారు. బ్యాలెట్ బాక్సుల విషయానికొస్తే 1,72,916 బాక్సులు అవసరమవుతాయని అంచనా. జిల్లా పరిషత్తు చైర్పర్సన్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ సర్కార్ ఇప్పటికే గెజిట్ను జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ పేరుతో ఈ గెజిట్ జారీ అయింది. గెజిట్ ప్రకారం ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 13, అన్రిజర్వ్డ్కు 8 జెడ్పీ చైర్పర్సన్ పదవులను రిజర్వ్ చేశారు. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50% పదవులు రిజర్వ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. అందుకు అనుగుణంగానే జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు ఆ మొత్తంలోనే స్థానాలను కేటాయించింది ప్రభుత్వం. జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లను పరిశీలిస్తే బీసీలకు 41.93%, ఎస్సీలకు 19.35%, ఎస్టీలకు 12.90%, అన్రిజర్వ్డ్కు 25.80% దక్కినట్టుగా కనిపిస్తోంది. జిల్లాల వారీగా రిజర్వేషన్ల వివరాలు చూస్తే ఖమ్మం జెడ్పీని ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించారు. ములుగు జెడ్పీ ఎస్టీ మహిళా కోటాలోకి వెళ్లిందే. నల్గొండ జెడ్పీ కూడా ఎస్టీ మహిళా కోటానే. ఇక వరంగల్ జెడ్పీ విషయానికొస్తే ఎస్టీకి రిజర్వ్ అయింది. హన్మకొండ, జనగామ జెడ్పీలను ఎస్సీ మహిళా కోటాలో వేశారు. జోగులాంబ గద్వాల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జెడ్పీలు ఎస్సీ మహిళా కోటాలోకి వెళ్లాయి. సంగారెడ్డి ఎస్సీ కోటాకు వెళ్లింది. జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ జెడ్పీలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జెడ్పీలు బీసీ మహిళా కోటాలకు వెళ్లాయి. ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, నారాయణపేట్ జెడ్పీలు ఓసీ మహిళా కోటాలకు వెళ్లాయి. భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్ జెడ్పీలు ఓసీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. 5 ఏళ్లకోసారి అసెంబ్లీ, పార్లమెంటుకి ఎన్నికలు జరిగినా స్థానిక ఎన్నికల్లోనే పార్టీల అసలైన బలం తెలుస్తుంది. కేడర్ సత్తాకు, పార్టీల బల నిరూపణకు, క్షేత్రస్థాయిలో కేడర్ విస్తరణకు స్థానిక ఎన్నికలే అసలు వేదికని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. పైగా స్థానిక ప్రజాప్రతినిధుల బలమే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కీలకంగా మారుతుంది. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందో స్థానిక ఎన్నికలకు అంతే ప్రాధాన్యత ఉంది. ఇంకా చెప్పాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేల కంటే ప్రజలకు దగ్గరగా ఉండేది స్థానిక ప్రజాప్రతినిధులే. అలాగే ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని కరెక్టుగా పార్టీల అధినేతలకు చేరవేయడంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం. వీరి అండదండలు లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచే ప్రసక్తి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు తెలంగాణలో స్థానిక సమరం షురూ కాబోతూ ఉండటంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రతి పార్టీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ బలోపేతానికి, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మెరుగ్గా సన్నద్ధం కావడానికి స్థానిక ఎన్నికల ఫలితాలే ముఖ్యం. అందుకే ప్రధాన పార్టీలతో పాటు చిన్న చితకా పార్టీలు కూడా స్థానిక ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ పెడుతున్నాయి. ఏ పార్టీ కూడా స్థానిక ఎన్నికల్ని లైట్ తీసుకునే సాహసం చేయడం లేదు. ఇక రాష్ట్రంలో ప్రధాన పార్టీలకైతే స్థానిక ఎన్నికలు అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రధాన పార్టీలన్నీ తెలంగాణలో తమకే బలం ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు స్థానిక పరీక్షల్లో సరైన ఫలితాలు రాకపోతే ఇప్పటిదాకా చెప్పినవన్నీ డొల్ల మాటలేనని తేలిపోతుంది. అందుకే అలాంటి ముప్పు రాకుండా కాచుకోవడం ప్రధాన పార్టీల తక్షణ కర్తవ్యంగా మారింది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలొస్తే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు రావడం ఒక్కటే అడ్వాంటేజ్ కాదు, వారితో పాటు వచ్చే క్యాడర్ కూడా పార్టీలకు కీలకమే. ఎందుకంటే ఏ ఎన్నికలు జరిగినా ఓటర్లను బూత్లకు కదిలించేది క్యాడరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో నేరుగా టచ్లో ఉంటారు. ఇప్పుడు ఎన్నికయ్యేవారు 5 ఏళ్ల పాటు పదవుల్లో ఉంటారు. అంటే వీరి పదవీ కాలంలోనే రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఈలోగా స్థానిక ప్రజాప్రతినిధులు బలపడతారు. అలా బలపడ్డ ప్రజాప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికల్లో మరింత కీలకంగా మారతారు అనడంలో సందేహమే లేదు. ఒక్కసారి స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులోకి వస్తే ప్రజలు కూడా ప్రతి పనికి ఎమ్మెల్యే దగ్గరకు పరిగెత్తడం మానుకుంటారు. ఎక్కడి సమస్యల్ని అక్కడ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం వారిపైనే ఒత్తిడి పెంచుతారు. అలా గ్రామ స్థాయిలో సర్పంచ్లు, మండల స్థాయిలో ఎంపీటీసీలు, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు చక్రం తిప్పుతారు. వీళ్లలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వారికి ఓటు బ్యాంక్ కూడా క్రమంగా పెరుగుతుంది. అలా పెరిగిన ఓటు బ్యాంకే రేపు పార్టీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పనికొస్తుంది. అందుకే స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికల విషయంలో పార్టీలు సీరియస్ గా ఉండడమే కాదు, అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక్కడ గెలుపుతో పాటు కొత్తగా యాడ్ అయ్యే క్యాడర్ విషయంలోనూ అంతే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎంత పెద్ద భవనమైనా పునాది గట్టిగా ఉంటేనే నిలబడుతుంది. ప్రజాస్వామ్యంలో పంచాయతీ ఎన్నికలు కూడా అంతే. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలంటే మొదట క్షేత్రస్థాయిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో బలమైన పునాది పడాలి. పంచాయతీ ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా, ఎంత పారదర్శకంగా జరిగితే అదే స్ఫూర్తితో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరుపై కొన్ని విమర్శలున్నా ఇప్పటికీ అసలు సిసలు రాజకీయ మజా ఇచ్చేది స్థానిక ఎన్నికలే అనేది అన్ని పార్టీలు ఒప్పుకునే మాట. పైగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో పెరిగే పోలింగ్ పర్సంటేజ్ ఈ ఎన్నికలపై ఓటర్లలో ఉన్న ఆసక్తిని తేటతెల్లం చేస్తోంది. ఒకప్పుడు స్థానిక ఎన్నికల్ని ప్రధాన పార్టీలు అంతగా పట్టించుకునేవి కావు. ఎమ్మెల్యేలు కూడా ఫోన్లలోనే అనుచరులకు ఆదేశాలిచ్చేవాళ్లు. కేవలం సూచనలకే పరిమితమయ్యేవాళ్లు. గ్రామ స్థాయిలో రాజకీయాలు, అక్కడి సమస్యలు, స్థానిక పంతాలు, పట్టింపుల్ని బట్టే ఎన్నికల్లో పోలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నేరుగా ఎమ్మెల్యేలే గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కనీసం పంచాయతీ స్థాయి లేని గ్రామమైనా సరే 100 కోట్లున్నాయంటే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ఈ అభ్యర్థికి ఓటేయండి, మీ సంగతి నేను చూసుకుంటా అని ఓటర్లకు నేరుగా హామీలిచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒక్క పంచాయతీ ఫలితం తేడా వచ్చినా రాష్ట్ర స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే భయమే పార్టీలు, నేతల్ని ఇంత చెమటోడ్చేలా చేస్తోంది. గ్రామాల్లో ఉండే ఆప్యాయతలు, కుటుంబ సంబంధాలు కూడా స్థానిక ఎన్నికల దెబ్బకు కనుమరుగవుతాయి. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, భార్యాభర్తలు పరస్పరం పోటీకి దిగడం కూడా మామూలు వ్యవహారమే. తల్లిదండ్రులపై కూడా బిడ్డలు పోటీ చేస్తారు. పైగా ఎవ్వరూ వెనకడుగు వేయడానికి ఇష్టపడటం లేదు. అదేమంటే కుటుంబం కుటుంబమే, రాజకీయం రాజకీయమే అంటారు. ఇంత పట్టుదలగా జరిగే స్థానిక ఎన్నికల్లో నెగ్గుకు రావడానికి పార్టీలు కూడా సరికొత్త వ్యూహాల్ని అమలు చేయాల్సిందే. అంతేకాని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహా వ్యూహాలు ఇక్కడ పనిచేయవనేది ఎప్పుడో తేలిపోయిన విషయం. అందుకే ప్రతి పార్టీ స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయనే ఆశ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. కొన్నేళ్లుగా కేంద్రం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేయడం కూడా స్థానిక ఎన్నికలకు డిమాండ్ పెంచిందనే వాదన ఉంది. అయితే వీటన్నిటిని మించి ప్రధాన పార్టీలు చేస్తున్న హడావిడే అసలు కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది. స్థానిక ఎన్నికలు బల నిరూపణకు చక్కని అవకాశమని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో కష్టపడాలని కింది స్థాయి నేతలకు నూరిపోస్తున్నాయి. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని సూచిస్తున్నాయి. పార్టీ పరంగా ఇంకేమైనా కొత్తగా చేయాల్సిందుంటే నిర్మోహమాటంగా చెప్పాలని అడుగుతున్నాయి. పొరపాటును కూడా ఫలితాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా త్రిముఖ పోటీ నడుస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడానికి ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఇక్కడ చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు ఎవరికి షాక్ ఇస్తారు అనేది కూడా ఎవరి అంచనాకు అందని విషయం. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఈ సంగతి తెలియాలంటే వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉండాల్సిందే. సర్పంచ్ దగ్గర నుంచి ఓటు బ్యాంకు నిర్మిస్తేనే అది ఎంపీ ఎన్నికల వరకు ఉపకరిస్తుందని ప్రధాన పార్టీలకు అర్థమైపోయింది. అందుకే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాల కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు ఎప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికలు అడ్వాంటేజ్ అవుతాయని భావిస్తున్నారు. సర్కారు వచ్చి 2 ఏళ్లైన తరుణంలో జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటిదాకా సర్కారు పనితీరు, బీసీ రిజర్వేషన్ల అమలు అంశాలు సానుకూలంగా ప్రభావం చూపుతాయన్న అభిప్రాయాలున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఓటర్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారు అనేది అందరూ చెప్పే మాటే. అలాగే చాలాసార్లు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ స్థానిక ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటుందని పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
ఆ లెక్కన చూసుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ లబ్ధి పొందడం లాంఛనమే. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. ఇప్పటికే సర్కార్ పనితీరుపై ప్రజలకు ఒక అంచనా వచ్చింది. అలాగే ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాల ఆకాంక్షల్ని పరిగణలోకి తీసుకుంటామని సీఎం, మంత్రులు పదే పదే చెప్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ చూపిస్తున్నారు. సర్కారు దృష్టికి సమస్యలు తీసుకెళ్తే పరిష్కారమవుతాయనే నమ్మకం ప్రజల్లో వచ్చిందని, ఈ సానుకూలత స్థానిక ఎన్నికల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం విజయాన్ని ఆశించడం లేదు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైతే తద్వారా మరింత క్యాడర్ పార్టీకి కొత్తగా చేరుతుందని కూడా ఆశిస్తోంది. ఎందుకంటే 10 ఏళ్లు అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ కు కొత్తగా క్యాడర్ జతకాలేదు. కేవలం విధేయులైన క్యాడర్ మాత్రమే పార్టీతో ఉంది. అదే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులతో పాటు వారితో పాటు వచ్చే క్యాడర్ పార్టీకి బలంగా మారుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశం సానుకూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలున్నాయి. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ది చూపిందనే విషయం జనంలోకి వెళ్లిందని కాంగ్రెస్ చెబుతోంది. బీసీలందరూ గంపగుత్తగా హస్తానికే ఓటేస్తారని బీసీ మంత్రులు ధీమాగా ఉన్నారు. సర్కారు చేసిన మంచి పనులు కూడా కలిసొస్తాయని ఆశలు పెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు 3 రోజుల ముందులనే పండుగ వచ్చింది. పండుగ ఇంకా 3 రోజుల తర్వాత ఉండే 3 రోజుల ముందులనే వచ్చింది. ఖచ్చితంగా ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిన సందర్భాన్ని తెలంగాణ ఇన్కాష్ చేసుకోబోతా ఉంది. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మీరెంతున్నారో లెక్కగట్టి మీకు అంతా విద్యా ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా న్యాయం చేయాలనేటువంటి ఆయన తపన, ఆలోచన విధానం ఈరోజు ఇంప్లిమెంట్ కాబోతా ఉంది. పెద్ద సంఖ్యలో ఇచ్చిన ఉద్యోగాలు కూడా స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు తెస్తాయని కాంగ్రెస్ సర్కార్ బలంగా నమ్ముతోంది. ఇక రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ వంటి అంశాలపైన చాలా ఆశలు పెట్టుకుంది. ఇవన్నీ నేరుగా స్థానిక ఓటర్లపై ప్రభావం చూపే అంశాలేనని లెక్కలేస్తోంది. స్థానిక ఎన్నికల ఉట్టి కొట్టడం ద్వారా ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ప్రతిపక్షాల విషయానికొస్తే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే క్యాడర్లో కొత్త జోష్ వస్తుందని నమ్ముతోంది. పైగా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని ఓదరగొడుతున్న తమ ప్రచారం నిజమేనని కూడా నిరూపించాల్సిన బాధ్యత తమపైనే ఉందని గులాబీ నేతలు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా, ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. అందుకే స్థానిక ఎన్నికల్లో తేడా వస్తే మళ్లీ విమర్శలు చేయడం కూడా కష్టమవుతుందనే భావంతో ఉంది బీఆర్ఎస్. ఇక బీజేపీ అయితే తన అసలు బలాన్ని పరీక్షించుకోవడానికి, క్షేత్రస్థాయిలో పార్టీకి కాయకల్ప చికిత్స చేయడానికి స్థానికానికి మించిన వేదిక దొరకదని అనుకుంటోంది. పార్టీలో సమన్వయ లోపంతోనే సరైన ఫలితాలు రావడం లేదనే భావనతో ఉన్న బీజేపీ ఆ లోపాన్ని కూడా స్థానిక ఎన్నికల్లో సరిచేసుకోవాలని భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారా తన బలమేంటో చాటి చెప్పడంతో పాటు ప్రత్యర్థులకు రాజకీయ హెచ్చరికలు జారీ చేయాలి అనేది కమలం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. 8 ఎంపీలు గెలిచిన సీట్ మాది, 38% ఓట్లు వచ్చిన మాది. రూరల్ సైడ్ మా బలం పెరిగినటువంటి బీజేపీ ఈరోజు బీజేపీ నెంబర్ 1లో ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్తో. మీరు చూడండి, ఇక్కడ కేవలం ప్రధాన పార్టీలకే కాదు, చిన్న పార్టీలకు, ఇండిపెండెంట్లకు కూడా కొన్ని లక్ష్యాలున్నాయి, మరికొన్ని ఉద్దేశాలున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే గేమ్ స్పాయిలర్ల సంఖ్య కూడా స్థానిక ఎన్నికల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్థానికంగా కాస్త పలుకుబడి, ధనబలం ఉంటే చాలు, ఎవరైనా పోటీకి రెడీ అయిపోవచ్చు. అంతేకాని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగా ఎక్కువ హంగు ఆర్భాటం చేయక్కర్లేదు. అందుకే ప్రతి పార్టీలో అంతర్గత పోటీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అసంతృప్తుల్ని దారికి తేవడమే పెద్ద టాస్క్ అని వేరే చెప్పాల్సిన పనిలేదు. విజయంపై కన్నేసిన పార్టీలు మొదట అంతర్గత కుంపట్లను చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ప్రధాన ప్రత్యర్థులు కాకుండా ఇతర అభ్యర్థుల బలాబలాలు, వ్యూహాలపైన కన్నేయాలి. ఈ రాజకీయ కురుక్షేత్రంలో ఏ చిన్న తేడా వచ్చినా చివరకు మిగిలేది ఓటమే అనే విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రచారం విషయంలో కూడా ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమస్యల్ని సరిగ్గా అడ్రస్ చేయలేకపోతే సమస్యలు కూడా తెలియని వారు గెలిచి ఏం చేస్తారని ఓటర్లు అనుకునే ప్రమాదం ఉంది. అందుకే స్థానిక ఎన్నికల కసరత్తు చాలా లోతుగా, పకడ్బందీగా చేయాల్సిందే. ఇక్కడ పార్టీల పేరు ప్రతిష్టల కంటే అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహమే విజయానికి దగ్గర చేస్తాయనే విషయం మర్చిపోకూడదు. ఏతావాత తెలంగాణలో జరిగే స్థానిక సమరంలో ఏ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.